డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిసారి యొక్క దివ్య చైతన్యంతో కనెక్ట్ అవుతూ జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శక్తి స్థితి జ్ఞానాలను తీసుకుంటూ ఈరోజు భగవద్గీత 3వ అధ్యాయము 16వ శ్లోకంలోకి వచ్చేసాం మాస్టర్స్. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తాయతి యః అగూయోరింద్రియారామో మోఘం పార్థ సజీవతి. ఓ అర్జున, ఈ లోకంలో ఈ విధమైన సృష్టి చక్రానికి అనుగుణంగా ఎవరు నడవడో అతడు ఇంద్రియాలకు లోనై పాపపు జీవితాన్ని గడుపుతూ వ్యర్థంగా జీవిస్తున్నాడని అర్థం. అంటే ఇక్కడ ధ్యాన వివరణలోకి వెళ్దాం. 4 క్షేత్రాలు ఉన్నాయి. 1 భౌతిక క్షేత్రము, 2 ప్రాణశక్తి క్షేత్రము, 3 భావనా క్షేత్రము, 4 ఆత్మక్షేత్రం. మరి భౌతిక క్షేత్రానికి మూలం ప్రాణశక్తి క్షేత్రం, ప్రాణశక్తి క్షేత్రానికి మూలం భావనా క్షేత్రం, భావనా క్షేత్రానికి మూలం ఆత్మక్షేత్రం. ఈ 4 క్షేత్రాలలో మౌలికమైన క్షేత్రం ఆత్మక్షేత్రం. సృష్టి చక్రం యొక్క మూల క్రమం తెలుసుకున్న వాళ్ళు ఆ క్రమంలో సరిగ్గా జీవిస్తారు. పుణ్యచరితులై అద్దపు జీవితాన్ని గడుపుతారన్నమాట. ఈ సృష్టి క్రమం తెలియని వారు ఇంద్రియాలకు వశులవుతున్నారు. ఇంద్రియాలకు వశులై పాపపు జీవితం గడుపుతున్నారు. పాపచరితులై వ్యర్థంగా కాలం గడుపుతున్నారన్నమాట. భగవద్గీత 3వ అధ్యాయం 17వ శ్లోకం. యస్వాత్మరతిదేరేవ స్యాదాత్మా తృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. ఏ మానవుడు ఆత్మలో క్రీడిస్తూ ఆత్మలోనే తృప్తి పొందుతూ ఆత్మలోనే సంతోషపడుతూ ఉంటాడో అలాంటి ఆత్మజ్ఞానికి ఇంకా చేయవలసిన కర్తవ్యం ఏది ఉండదు. భౌతిక క్షేత్రం ప్రాణక్షేత్రం, భావనా క్షేత్రం ఆత్మక్షేత్రం. ఈ 4 క్షేత్రాలలో ప్రథమమైన మౌలిక క్షేత్రం ఆత్మక్షేత్రం. ఇది తెలుసుకున్న వాళ్ళని ఆత్మజ్ఞానులు అంటామన్నమాట. వాళ్ళకు వేరే చేయవలసిన కార్యం అంటూ ఏదీ ఉండదు. వీరు ఆత్మక్షేత్రంలోనే సదా క్రీడిస్తూ ఉంటారు. వీరు ఆత్మక్షేత్రంలోనే సదా తృప్తి పడుతూ ఉంటారు. వీరు ఆత్మక్షేత్రంలోనే సదా సంతోషపడుతూ ఉంటారు. కేవలం భౌతిక క్షేత్రంలో తృప్తి పొందాలని చూసేవారు ఎప్పుడు అసలు తృప్తిని పొందలేరు. భౌతిక క్షేత్రంలోనే సంతోషం పొందాలనుకునేవారు ఎప్పుడు శాశ్వతమైన సంతోషాన్ని పొందలేరు. ఆదిశంకరాచార్యుల వారు కూడా అన్నారు కదా, యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి 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 ఏవా. ఎవరైతే ఎప్పుడు ఆత్మక్షేత్రంలోనే సదా క్రీడిస్తూ ఉంటారో వారికే ఆనందం 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 అని.